నమస్కారం ప్రజలారా. జన చరిత్ర టీవీ చూసేటోళ్ళు ప్రతి ఒక్కరికి నేను మీ ముసలి తాతని. ఇక ఆవిడ గుసగుసలు అనుకుంటున్నారు. ఇక తెలంగాణలో అంటే కవితకు పార్టీ సభ రేపు బహిరంగ పెడుతుంది 25,000 మందితో 30,000 మంది మధ్యన. ఇక నేను పోవాలని బయలుదేరితే ఇక మనవరాలు ఫోన్ చేసి ముసలోళ్ళు బుట్టోళ్ళు వస్తే ఎండలో తట్టుకోలేరు, జర ఇంటి ముందర పాకల కింద కూర్చొని టీవీ ముందర చూడమన్నారు. ఇక నేను కూడా గట్టిన అనుకొని టీవీ ముందర మా కెమెరాని పంపించిన ఆడికి పొయ్యిరాపు మనోడ పొయ్యి తీసుకొని అక్కడ ఏ ఏర్పాట్లు చేస్తూ తీసుకొని రమ్మంటే సరే తాతని పొయ్యి తీసుకొని వచ్చిండు. ఇక ఈ తోరణాల మీద ఒకసారి చూడ్రి ఆ విజువల్స్ చూడ్రి. తెలంగాణ ప్రజా వికాస్ సమితి అని ఆ తోరణాల పైన అలంకరించారు. గోల్కొండ కాకతీయ కూడా ముద్రించారు దాని మీద బోర్డుల పైన. ఇక అట్టనే అలాగనే ఇంత ముందుకు జనాల్లో ప్రజలు చర్చించుకున్నది ఏంటి, తెలంగాణ ప్రజా జాగృతి అని పార్టీ పేరు ఒకసారి చర్చించుకోరు. సర్వోదయ పార్టీ గురించి జనాలు చర్చించుకోరు. ఈ 3 పార్టీలు పేర్లు ఉన్నాయి. మరి 3 పార్టీ పేర్లలో మనవరాలు మరి ఏ పార్టీ నిర్ణయిస్తుందో తెలియదు. ఇక జనాలలో మాత్రం సతమతం ఎదురు చూస్తున్నారు. ఇక మరి తెలంగాణ ప్రజా జాగృతి అని పేరు పెడతదా, సర్వోదయ పార్టీ అని పెడతదా, లేకపోతే ఇప్పుడు అలంకరించిన పేరు తెలంగాణ ప్రజా వికాస్ సమితి అని పేరు పెడతదా అనేది ఇప్పుడు ప్రజలలో చర్చ జరుగుతుంది. ఇక చూడబోతే నాకు తెలిసినంత మనవరాలు మరి 3 పార్టీలు మరి పార్టీ పేరులు, ఈ 3 పార్టీలలో ఒక పార్టీ పేరు తీసి పెడతదా, కొత్త పార్టీ పేరు పెడతదా అనేది జనాలు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక మన పార్టీ మీటింగ్ పోతే మాత్రం ఏడ భోజనం కావాలంటే ఆడ ఆపి తినేటట్టుగానే ఏర్పాటు చేసినట మనవరాలు. ఇక ముసలోళ్ళు పుట్టేరు మాత్రం జర పోతే మరి పోరు మీకు ఒప్పుకుంటే, కానీ మనవరాలు మాత్రం వద్దు ఇంటి ముందు టీవీలో చూసి తాతలు అని తాతమ్మలని చెప్పింది. ఇక నేనైతే ఇంటికాడనే ఉండి చూస్తా, ఇక మీరు కూడా ఇంటికాడ చూడమని చెప్తున్నా.